తాడేపల్లిగూడెం సభా వేదికగా సిద్ధంపై యుద్ధం ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నాం, సీఎం జగన్ తాడేపల్లి కోట బద్దలు కొడతామని హెచ్చరించారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ కు యుద్ధం అంటే ఏంటో చూపిస్తానన్నారు. మరోవైపు జనసేన కామెంట్స్ కు అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది వైసీపీ. పవన్ మాటలకు టీవీ9 బిగ్ డిబేట్ లో పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. సామాన్య ప్రజలపై దాడి చేసినా బెదిరించినా మక్కెలు విరగ్గొడతా అన్నారు పవన్. అంతేకాదు మడత పెట్టి మంచంలో పడేస్తానన్నారు. ఈ డైలాగ్లు సినిమాల్లో బాగా పేల్తాయని సెటైర్లు విసిరారు పేర్ని నాని. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఎవడ మక్కెలు ఇరగొడతాడు? ఖాళీ కూర్చున్నాడా? 55 56 ఏళ్ళు పవన్ కళ్యాణ్కి. ఈ 56 ఏళ్ళోడు వచ్చి మక్కలు కొడతా అంటే జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? 50 ఏళ్ళు ఊరుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి రోజు జిమ్ చేస్తాడు, ఇతను ఇంకా జిమ్ చేయడు. ఒళ్ళంతా నాకులాగా ఎక్కడ పడితే అక్కడ కొవ్వు ఉంటుంది. మామూలుగా గ్రాఫిక్స్లో ఈ గడ్డం కింద అవి తీసేస్తే సినిమాల్లో చూపించినట్టేంటి? రమ్మన మక్కిలు ఎరగొడతాయి. ఏం చెప్తాడు? ఎవడు మక్కిలు ఎరగొట్టాడు ఇప్పుడు దాకా ఆయన? క్లాస్ వార్ కాస్ట్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల్ని 5గురు తాకట్టు పెట్టారని ఆరోపించారు పవన్. ఈ కామెంట్లపై స్పందించిన పేర్ని నాని 24 సీట్లలో రెడ్లకు కాపులకు ఎన్నిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 5 మంది ఏ ఊళ్ళైనా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ 5 మంది. మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ, వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు, ఈ 5 మంది చెప్తారు. 2023 మార్చి వరకు ఏం మాట్లాడావు? రెడ్లకైనా అధికారం, కమ్మోళ్ళకైనా అధికారం, కాపులకు అక్కర్లేదా అధికారం? నన్ను నమ్మండి అయ్యా మీరు. కాపులకు కుల ఫీలింగ్ ఉంటే అసలు నేను భీమవరంలోనే గెలిచాడని మాట్లాడతాడు. ఆయన మాట్లాడాడు, మనకు రాజ్యాధికారం కావాలని చెప్పాడు, మీరందరూ కలిసి రండి అని చెప్పాడు, కాపులకు పౌరుషం లేదా అని మాట్లాడాడు. ఇన్ని మాట్లాడి ఇవాళ ఏంటి అంటే వీళ్ళ పొత్తులో 99 సీట్లు అనౌన్స్ చేస్తే 10, 21 కమ్మారికి తెలుగుదేశం జనసేన పొత్తులో కమ్మారికి 31 సీట్లు ఇస్తారు. 3% జనాభా ఉన్నవాళ్ళు, కాపులకి 24% జనాభా ఉందని పవన్ కళ్యాణే బోళెన్సార్లు చెప్పాడు. 24% ఉన్న కాపోట్లన్నీ కూడానేమో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి ఆయనకు ఓట్లకి జనమందరూ వీళ్ళందరూ కూడా ఓటేసేయాలని చెప్తున్నాడు ఈయన. ఆ పార్టీకి ఇచ్చినవి 24 సీట్లు అంట. ఎలా ఇది సోషలిజం అని చెప్పి అడుగుతున్నా.